దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన వాక్యాన్ని ధ్యానిస్తామో ప్రార్థనా జీవితం అంత బలపరచబడుతుంది. మనం ఎంత ఎక్కువగా వాక్యాన్ని చదువుతామో, ఎంత ఎక్కువగా దాన్ని ధ్యానిస్తుంటామో, ఎంత ఎక్కువగా మన వాక్యాన్ని అధ్యయనం చేస్తామో, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన అంత గట్టిగా ఉంటుంది. అంత గట్టిగా ఉండి మనం ప్రార్థన చేస్తాం. వాక్యం లేకుండా ధ్యానించకుండా మనలో విశ్వాసం పనికిరాదు, కలగదు. మీకు విశ్వాసం కలగాలంటే ముందుగా వాక్యాన్ని చదవాలి. ముందుగా వాక్యములో ఏముందో మనం గ్రహించాలి. వాక్యములు ఏం చెప్తుందో మనం గ్రహించాలి. యేసు ప్రభు తెలియకుండా, యేసు ప్రభు పరిచర్య తెలియకుండా, యేసు ప్రభు ప్రేమ తెలియకుండా, యేసు ప్రభు త్యాగం తెలియకుండా, యేసు ప్రభు రక్షణ తెలియకుండా మనం ఏ విధంగా ప్రార్థన చేయగలము? విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? ప్రార్థించాలంటే విశ్వాసం ఉండాలి. ప్రార్థించాలంటే దృఢ విశ్వాసంతో మనం ప్రార్థించగలగాలి. అప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలము. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. మన ప్రార్థనా జీవితంలో వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము ఖచ్చితంగా మనం చదివి తీరాలి. వాక్యం ఎప్పుడైతే చదువుతామో, ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా మనము ప్రార్థనలో మోకాళ్ళ అనుభవంలో బలపరచబడతాం. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు వాక్యం చదవాలి. వాక్యం ముందుగా చేసి తర్వాత ప్రార్థన చేయండి. అప్పుడు మీరు చూడండి ఎంత ఎక్కువగా మీరు ఆత్మీయ స్థితిలో బలపరచబడతారో, ఆత్మీయంగా ప్రార్థన ఏ విధంగా చేస్తారో మీరే చూడండి. అందుకని లేఖనాలు చదివిన తర్వాతే ప్రార్థన చేయండి. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో, ఏం దర్శిస్తున్నాడో, ఏ యొక్క వాగ్దానాలు ఇచ్చాడో, ఏది మీకు చెయ్యమని దేవుడు ఆజ్ఞాపించాడో, ఏ మాటని మీకు వినిపింప చేస్తున్నాడో అది అది దాని ప్రకారము మీరు ప్రార్థన చేసి చూడండి. మీ యొక్క స్థితి పరిస్థితి ప్రార్థన జీవితము ఎంత బలపరచబడుతుందో ఆ మాటలు పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. ఆ మాటల ద్వారా ప్రార్థన చేయండి. దేవుడు ఎంత ఉన్నతంగా మీ ప్రార్థన జీవితం మోకాల అనుభవం అంత ఎక్కువగా ఆయన బలపరుస్తాడు. జాన్ అనే మిషనరీ ఆయన ప్రార్థన చేసినప్పుడు లేఖన భాగం ముందు చదివిన తర్వాత ప్రార్థన చేసేవాడు. ఆయన మిషనరీ పరిచర్యలో మిషనరీగా ఆయన ఒక గ్రామానికి కానీ ఒక పల్లెకి కానీ వెళ్ళినప్పుడు ముందు లేఖనం భాగం చదివేవాడు. ఎందుకంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు ఏం రాసి పెట్టాడో, నేను ఏ విధంగా పరిచర్య చేయాలో, దేవుని ఆత్మని ఎలా పొందుకోవాలో అని చెప్పి ఆ జాన్ మిషనరీ ఏం చేసేవాడంటే ముందు లేఖన భాగాలు ధ్యానించి ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలు, అంటే నేను అక్కడ గ్రామానికి వెళ్ళి ఏం ప్రకటించాలి, ఏమి క్రీస్తు కొరకు నేను చెప్పాలి అని చెప్పి గ్రంథాల్లో ఉన్నవి, తర్వాత సువార్తలో ఉన్న ఆ యొక్క మాటలను ఆయన జ్ఞాపకం చేసుకొని యేసు ఏ విధంగా అయితే బోధించాడో, ఏ విధమైన ప్రకటించాడో అదే విధంగా యేసు పలికిన మాటలను, యేసు చేసిన క్రియలను, యేసు చేసిన అద్భుతాలు ఆ పల్లెటూరులో ఆ గ్రామాల్లో సువార్త చేసినప్పుడు అద్భుతాలు చూశాడు. అనేక మంది స్వస్థతలు పొందుకున్నారంట. అనేక మంది అద్భుతాలు చెవి చూశారంట. అనేకమైన ఆత్మలు కూడా బాప్తిసం పొందుకోవడానికి పరిగెత్తుకొని వచ్చే నీటి మూలంగా యేసుక్రీస్తుని రక్షణలోనికి నడిపించడానికి కారణం ఏంటంటే లేఖన భాగమే అని జాన్ గారు ఒక మిషనరీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ నాకు ఎంతో నచ్చింది. లేఖన భాగము చదవకుండా ప్రార్థన చేయలేమండి. లేఖన భాగం తెలియకుండా ప్రార్థన ఎవరు కూడా చేయలేరు. ఎందుకంటే మీరు ఆత్మపూర్వకంగా ఆత్మీయ స్థితిలో మీరు ప్రార్థించాలంటే, దేవుని సన్నిధి మీరు అనుభవించుతూ మీరు ప్రార్థించాలంటే లేఖన భాగాన్ని మీరు చదివి తీరాలి, అధ్యయనం చేయాలి, కంటతా చేయాలి. అప్పుడే మీరు ప్రార్థనలో బలపరుచుకొని ముందుకు సాగుతారు. మీరు ప్రార్థిస్తున్నారు కరెక్టే, ఆ ప్రార్థన పట్టు ఉండాలి కదా, ఆ ప్రార్థన బలంగా ఉండాలి కదా, ఆ ప్రార్థన సారం కలిగి ఉండాలి కదా. ఉత్తునే ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? నోటి మాటతో ప్రార్థన చేస్తే హృదయ అంతరంగంలో నుంచి ప్రార్థన రావాలి. మీ హృదయ అంతరంగంలో దేవుని వాక్యం ఉండాలి.
మీ పలకల మీద, హృదయం పలకల మీద అది రాసుకున్నప్పుడు ఆ మాటలు నోటి వెంట వస్తాయి. మన హృదయంలో ఏదుందో అదే మనకి మాట తీరుగా వస్తుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, మన హృదయం ఏది ఆలోచిస్తుందో, మన హృదయంలో ఏముందో, మన హృదయంలో ఏమి తలంచుకుంటున్నామో అదే మనం మాట్లాడగలము. మన మనస్సు అదే గైడ్ చేస్తుంది, మైండ్ అదే మనం మాట్లాడగలం. కాబట్టి మన హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో మీ యొక్క మాట, ప్రార్థన అదే పలుకుతుంది, ఆ కార్యాన్నే జరిగిస్తుంది. అందుకనే ఆ మోకాల అనుభవంలోనికి, ఆత్మీయ స్థితిలోనికి మీరు ప్రార్థనలో బలపరచడానికి మరి ముఖ్యంగా కావాల్సింది లేఖనాలు, పరిశుద్ధ గ్రంథము, యేసు క్రీస్తు గురించి కంపల్సరిగా మీకు తెలియాలి. ధర్మశాస్త్రమును ధ్యానించాలి. ధ్యానించినప్పుడు మీకు లేఖన భాగాలు బాగా అర్థమయ్యి దాని ప్రకారంగా దేవా నువ్వు పరిశుద్ధుడు, మనం పాపి అని అప్పుడు తెలుస్తుంది. ఉట్టి నోటి మాటతో ఎవరో చెప్పారని కాదు, మీ అంతటి మీరు తెలుసుకోవాలి, మీ అంతటి మీరు రావాలి, మీ అంతటి మీరు అది ట్రై చేస్తేనే కానీ అది దేవుని గురించి మీకు తెలీదు. ఎవరో చెప్తే అది మీకు తెలీదు. ఎవరో అనుభవించి క్రీస్తుని ప్రేమను పొందుకొని వారి రుచి చూసి అది చెప్తే మీకు తెలీదు. మీరు రుచి చూడాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీరు ప్రార్థన చేయగలరు. యేసు గురించి తెలియకుండా, దేవుడి సర్వశక్తి గురించి తెలియకుండా, మహోన్నతుడి గురించి తెలియకుండా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడి గురించి మీకు తెలియకుండా పరిశుద్ధాత్మ క్రియ ఎలా జరుగుతుంది, మీకు మోకాల అనుభవం, ప్రార్థన ఏ విధంగా వస్తుంది? మీరు బలపరచబడాలంటే వాక్యము ప్రాముఖ్యమైనది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన క్లియర్గా అక్కడ రాశాడు. అప్పుడు నీ మార్గంలో మనం వర్ధిల్లుతాం. ఎప్పుడైతే లేఖన భాగాలు బట్టి మనం ప్రార్థన చేస్తామో మన మార్గాలన్నీ కూడా వర్ధిల్లింపబడతాయి.